నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. ఈ మాటలన్నీ కూడా ఎక్కడ ఉండాలండి? హృదయంలో ఉండాలండి. పెట్టిలో ఉన్నాయంటే కుదరదు, ఎక్కడ బీరువాలో ఉన్నాయంటే కుదరదు. అవి ఉంచుకోవడానికి కూడా పనికిరావు. అంటే రాసేసినవి చాలా అండి బీరువాలో ఉన్నాయండి, నా పెట్టిలో ఉన్నాయండి అంటే కుదరదు. ఎక్కడ ఉండాలి? ఈ పెట్టిలో ఉండాలి, ఈ మందసంలో ఉండాలి. ఇది ఒక మందసం, చెక్కబడినటువంటి మందసం. ఇది దేంతో చెక్కబడింది? ఏదో దేవుని చేతితోటి, దేవుని వాక్యంతో చెక్కబడింది. అసలు మందసానికి ఏ కర్ర ఇచ్చుకున్నాడు దేవుడు? తుమ్మ కర్ర ఇచ్చుకున్నాడు. మంచి కర్రని ఇచ్చుకున్నాడు కదండి దేవుడండి. టేకు కర్ర లాంటిది, దేవదారు వృక్షం లాంటిది అవునంటారు? అది కాదండి. ఎక్కడో తుప్పల్లోనూ పొంతల్లోనూ పెరిగేటటువంటి నీవు నేను కూడా ఒక తుమ్మకర్ర లాంటి వాళ్ళమై ఉన్నాం. దాన్ని చెక్కబడినటువంటి, అందుకే చెక్కుతున్నాడంట మనల్ని. చెక్కుకుని మలుచుకుంటున్నాడట ఆయన దగ్గరికి. అలా చెక్కుకోకపోతే మనం ఇక్కడ నిలబడలేము, మలుచుకోకపోతే మనం రాలేము ఇక్కడ. అది దేవుడు మనకి చేసే గొప్ప ఉపకారం ఏంటంటే తన బిడ్డలుగా తన పిల్లలుగా మార్చుకున్నాడు, చెక్కుకున్నాడు, ఆయనలో ఏకం చేసుకుంటూ ఉన్నాడు. అది అర్థం చేసుకోవాలి మనము. దేవుని పిల్లలము మనము కనుక లోకం పిల్లలము కాదు అనేటువంటి అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు లోకంలో కలిసిపోయేటటువంటి వాళ్ళము కాదండి. తామరాకు మీద నీటి బొట్టు వలె అంటీ ముట్టనటువంటి జీవితము, అంటీ ముట్టినటువంటి జీవితమైన మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఈ మధ్య కాలంలోనూ యేసు ప్రభువును నువ్వు వదిలేస్తావా లేదా చంపేస్తావు నరికేస్తావు అంటే నరికేయండి అన్నదంట అమ్మాయి. నరికించేసుకుందంతే, చనిపోయిందంతే. దేవుని కొరకు హతసాక్షులు అవడానికి అంటే ఎంత ప్రేమ దేవుని మీద లేకపోతే, ఎంత ప్రేమ పరలోకం మీద లేకపోతే ఆ బిడ్డ మరి చావుకు కూడా లెక్క చేయకుండా దేవుణ్ణి అంటే పూర్ణ హృదయముతో ఆమె తనంతట తానుగా అర్పణ అయిపోయింది, సమర్పణ అయిపోయింది. అలాగే మనం ఎవరన్నా బలవంతం చేస్తే దేవుని సన్నిధికి రావడం కాదండి. ఎవరో జ్ఞాపకం చేస్తారండి, ఈవేళ సోమవారం కదా రావా, ఈవేళ ఆరాధన కదా రావా అని ఎవరో జ్ఞాపకం చేస్తారండి. వచ్చానంటే అసలైనటువంటి భక్తి అది, పూర్ణ హృదయంతో వచ్చేసినటువంటి భక్తి అది. మనంతటా మనమే లేచి రావాల్సినటువంటి వారమైన, మనంతటా మనమే తీర్మానం చేసుకోవాలి, మనంతటా మనమే ఇక్కడికి రావాల్సినటువంటి వారమైన. దేవుని యొక్క ఇక్కడికంటే ఇక్కడికని కాదు, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటటువంటి పరిస్థితి. కనుక అప్పుడు ఏమంటున్నారు? నీ హృదయంలో వీటిని, ఈ మాటలు ఏవైతే దేవుడు చెప్పాడో మనకి, ఈ మాటలన్నీ కూడా ఎక్కడ ఉండాలంటే హృదయములో ఉంచుకోవాలి. తర్వాతమ్మా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, అదండి నీవు ఎవరికి అభ్యసింప చేయాలి? ఇది నీ కుమారులకు. కుమారులకంటే కూతురికి అక్కర్లేదు అనుకోకూడదు. కుమారుల్లోనే 100 కూతుళ్ళు కుమారులు కూడా. కుమారులకు కుమార్తెలకు కూడా అభ్యసింప చెయ్యాలి. మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడైతే మనం నేర్పించి మొట్టమొదటి, ఇంకోటి చెప్పక్కర్లేకుండా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు చూసి తెలుసా? అమ్మ ప్రార్థన చేసుకుంటుంది కాబట్టి చేసుకోవాలి, అమ్మ బైబిల్ చదువుకుంటుంది కాబట్టి మనం చదువుకోవాలి. చేయి బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో అని మొట్టమొదటి ఒకవేళ తప్పటడుగులు వేసేటప్పుడు చెప్తే చెప్పామేమో, కానీ ఆ తర్వాత ఇంకస్తమా నువ్వు ప్రార్థన చేసుకున్నావా, నువ్వు బైబిల్ చదువుకున్నావా అని అడగక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళలో పడిపోయింది ఆ విత్తనం పడిపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీ ఈవేళ ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలి కాబట్టి అని ముందుగానే అవన్నీ సిద్ధపాటు చేసుకుని వచ్చేస్తారు. సోమవారం ప్రార్థనకి వెళ్ళి సిద్ధపాటు చేసుకుంటారు, వచ్చేస్తారు. ఇందులో అవకతవకలు వెనక ముందంజ వేసే ప్రసక్తి ఉండదండి. పూర్ణ హృదయం అంటే నీ పిల్లలకు వాటిని ఏం చేయాలన్నమాట? మనము అభ్యసింప చేయాలి. అప్పుడే దేవుని పిల్లలు అయ్యేటటువంటి సంబంధం కలుగుతుంది. దేవుని పిల్లలు అయ్యేటటువంటి ఒక అధికారం దేవుడు మనకిస్తారు. అప్పుడు దేవుని పిల్లలము, దేవుని పిల్లలకి ఇచ్చే అధికారము. ఆ అధికారం కూడా ఎవరెవరి మీద చెప్పుకున్నాము? ఇప్పుడు మనం మత్తయి సువార్తలో ఇప్పుడే కదా చదివారు. మరి ఎవరి మీద అండి ఈ అధికారం అండి? ఎవరి మీద? మొట్టమొదటి అపవిత్రాత్మల మీద, అయ్యే దెయ్యాలు, అయ్యే భూతాలు. రెండోది వ్యాధుల మీద, రోగాల మీద. ఈ జ్ఞాపకం ఉంచుకోండి. సేవకులు అంటారు కూడా మీకు అధికారం ఉంది. పట్టా ఇచ్చేశాడు దేవుడు, ఒక సర్టిఫికెట్ ఇచ్చేశాడు. మీరు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పటికీ కూడా అక్కడికి ఏం జరుగుతుందో తెలుసా? దెయ్యాలుంటే కనుక తొలగిపోతాయి, పారిపోతాయి. ఆ శక్తి దేవుడు మీకు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఏంటి? వ్యాధులు ఏమైనా ఉంటే, రోగాలు ఏమైనా ఉంటే అవి కూడా ఉండవు వాళ్ళ దగ్గర. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ శక్తిని మనం చేత పట్టుకోవాలి. చేత పట్టుకోవడమే తెలియట్లేదు మనకి. నాకు జరుగుతుందా, నేను ప్రార్థన చేసి దొరుకుతాయా అనేటువంటి పిరికితనం మనకు వస్తుంది. ఎన్ని దెయ్యాలు ఉన్నాయండి మనకు తెలియట్లేదు, కానీ బైబిల్ చదువుకుంటున్నాము, బైబిల్ అస్తమానం చదువుకుంటున్నాము, కానీ ఎన్ని దెయ్యాలు
ఎవరు చెప్తున్నారు ఈ దెయ్యాల గురించి మనకి? మన అయ్యగారు ఎన్ని దెయ్యాలండి బాబు, 12 దెయ్యాలా, 7 దెయ్యాలా, ఒకటా రెండా, మొగదయ్యమా, పిరికాత్మ రాఘవమ్మ గారు అత్తమా అని అదే చేసింది. నాకు పిరికాత్మ తీసేనాయన ధైర్యం. ఇప్పటికీ కూడా పిరికాత్మ పాలేదు ఆవిడికి, ఇప్పటికీ పిరికాత్మ పాలేదు. పక్క వాళ్ళకి ప్రార్థన చేయడానికి వెళ్తే ఏమనుకుంటారు అని అంట. ఎప్పుడూ కూడా ఇంకా ప్రార్థన చేయడానికి తెగించలేదు ఆవిడ. పిరిగితనం పోవాలని మనం ప్రార్థన చేస్తున్న స్టెప్ వెయ్యాలి. మనం కూడా ఏం చేయాలంటే స్టెప్ వేయాలి, ఓ స్టెప్ వెయ్యాలి. నువ్వు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడానికి మొదలెడితే అది పిరిగితనం దాని అంతటా అదే పారిపోతుంది. అది అర్థం కావట్లేదు. ఇంకా మనలో మనం ఇంకెలాగ ఉంచేసుకుని నాకు పిరిగితనం తీసే ప్రవ్వా అంటే అర్థం లేదు దానికి. కనుక పిరికి ఆత్మ ఉందంటండి, మోగాత్మ ఉందంట, చెవిటాత్మ ఉందంట, ఇంకేంటంటే ఎన్నో రకాలైన ఆత్మలు మరి రాసుకున్నాం, కానీ అవి మన గుండెల్లో లేవు, గుండెల్లో పెట్టుకోవాలన్నమాట. కనుక అలాంటి ఆత్మలు ఏం చేస్తున్నాయంటే మనల్ని చెడదారి పెట్టించేస్తున్నాయి, ఆ పెడదారి పెట్టించేస్తున్నాయి. కాబట్టి అందుకే దేవుడు ఇచ్చినటువంటి వాక్యం మీద మనము ఆధారపడవలసినటువంటి వారమైన వాటికి అభ్యసింప చేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును పిల్లకాయలు మీరు ఏం చేయాలంటే అస్తమానే అమ్మ ఎలా చెప్తుందండి, నాన్నమ్మ ఎలా చెప్తుంది, అమ్మమ్మ ఎలా చెప్తుందంటే అనుకోకూడదు. ఏం చేయాలి? కూర్చున్నప్పుడు నేర్పించాలా? మీకు ఎక్కడుందండి ఈ వాక్యం? అసలు ఎక్కడుంది? వాక్యంలోనే ఉంది. ఏంటి ఈ వాక్యం? బైబిల్లోనే ఉంది. మనకి కూర్చున్నప్పుడు చెప్పాలి. ఇలా చెప్తుంటే అత్తగారిని మూలుక్కుంటారు. మరి దీనికి అస్తమాని ఇదే సోది, నాకు చెప్పడమే సోది, ఈ ముసలిదానికి పని ఏమీ లేదు అనేటటువంటి తత్వం ఎంత ఎలాగుంటుందంటే పిల్లల్లోనూ పెద్దల్లోనూ కూడాను, కూతుళ్ళలోనూ ఉంటుంది. దీనికి ఇదే పని అండి బాబు, అస్తమా నాకు సోది చెప్పి. అమ్మను కూడా అలాగంటుంది ఒక ఆవిడ. అమ్మను, మా అమ్మ మాట పట్టించుకోకండి బాబు, దానిదంతా సోది అంటే. సోది అంటే ఇంకేం దేవుడి మాటలు సోదా? నీకు మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఈ వంటగది శుభ్రంగా ఉండాలి, స్టవ్ శుభ్రంగా ఉండాలి అని చెప్తుంటే నీకు సోదా? మాట పట్టించుకోరని ఎంత కోపం వస్తుందో తెలుసు. అరికాలు మంట నడినెత్తుకు వచ్చేస్తుంది. మరి అస్తమాన్ ఇదే సోదని చెప్పాలి. అందుకే ఏమన్నారు చక్కని మాటలు, నీ ఇంట కూర్చుండినప్పుడును త్రోవను నడుచున్నప్పుడు, బయటికి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా ఏం చేయాలి? ఈ విషయాలు మాట్లాడుతూ ఉండాలి, దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. అలా జ్ఞాపకం చేస్తూ తరచూ అలా చెప్తూ ఉంటే ఏమవుతుంది అనమాట, వచ్చేస్తుంది దేవుని దగ్గర. దేవుని వాక్యం మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ మంచి వాక్యం, ఆ క్రమబద్ధమైనటువంటి వాక్యం మనలోనికి వస్తూ ఉంటుంది. కనుక అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి, అది మనం ఏంటమ్మా సోది చెప్తుందని అనుకోవటానికి వీల్లేదు. సోది చెప్తుందని అనుకుంటే కనుక సోదిలాగా అయిపోతుంది మన బ్రతుకంతా కూడా. మనం లక్ష్య పెడితే మన బ్రతుకు బంగారంలాగా సాగుతూ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. మనం ఇంటను కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, ఇటు పండుకున్నప్పుడు కూడానండి. నిద్ర వద్దా? ఇంకా పండుకున్నప్పుడు అంటే అమ్మ పడుకున్నావా, నువ్వు పడుకున్నావు కాబట్టి ప్రభువా నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి అని అనుకుని పడుకో అని చెప్పాలన్నమాట వాళ్ళకి. పండుకొనినప్పుడు కూడా మళ్ళీ జ్ఞాపకం చేయాలి, మళ్ళీ 2వ రోజు 3వ రోజు జ్ఞాపకం చేయాలి. అప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అలా మనం చేయడానికి మనము బద్దకిస్తే మన పిల్లలకి వాళ్ళ నోట్లోకి ఆ వాక్యాలు ఎలాగొస్తాయి, వాళ్ళ ఒంట్లో ఎలా నిలబడతాయి, వాళ్ళ ఆత్మలో ఎలా నిలబడతాయి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి మనము. అందుకే నువ్వు పండుకొనినప్పుడును అయ్య బాబు లేచేటప్పుడు కూడానంటే ఇంకా ముందు వెనక కూడా నాలాంటి దెయ్యమోటి వాళ్ళకి ఉంటే కనుక పిచ్చెత్తిపోద్ది. ఇంకా నానమ్మ ఎక్కడికి పోతుందో బాబు, ఎప్పుడు మనకు ఉంటుంది అన్నట్టు ఉంటుంది అనమాట. అమ్మమ్మ ఇలా చెప్తుంది ఏంటి, నానమ్మ ఇలా చెప్తుంది, మా అత్త ఇలా అత్తమాని ఇలా చెప్తుంది ఏంటి. దేవుని వాక్యం నిండిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ క్రమాలన్నీ కూడా చర్యలలో నిండిపోయి ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు కాబట్టి చెప్తారు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు నీకు? వాళ్ళు అనుభవించున్నారు. వాళ్ళు చేయకపోతే వాళ్ళకే అంతే. మురిగ్గా ఉందా, మురుకున్నది తల్లికి తెలియకపోతే తండ్రికి తెలియకపోతే వాళ్ళకే తెలియదు ఇది మురిగ్గా ఉందని. కానీ అంచేత తెలుసును కాబట్టి తెలిసినటువంటి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకు చెప్తారు, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు చెప్పుకోవాలి. అది దేవుని యొక్క మాటలు. దేవుడు ఎన్ని చెప్తుండే, ఎంత క్లియరెన్స్ అండి, అంత క్లియర్గా రాయించేశాడా మనకి ఇక్కడ. మళ్ళీ ఇంకోసారి చదువు, నాకు చదవాలి, నా కోసం కాదు మీకోసం. నీవు నీ అది కాదు, వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు 1, త్రోవ నడిచినప్పుడు 2, 3, 4, అది 4 రకాలుగా 4 దిక్కులు. భూమి మీద ఎన్ని దిక్కులు ఉన్నాయండి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు 4 మూలలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఏ మూలకెళ్ళినా కూడా చెప్తూనే ఉండాలంట. ఏ మూలకెళ్ళినప్పటికీ కూడా. అందుకే మా బావగారు అనేవారు, మా మాస్టర్ గారు అన్నగారు, పెద్ద సౌండ్ పెట్టుకోవద్దు. ఏంటి రేడియో పెట్టుకున్న టైంలోను పెద్ద సౌండ్ కాదు, లేలగా నీకు ఆ మాటలు వినబడేలాగా. ఎలాగటండి? పెద్ద సౌండ్ డిస్టర్బ్ అయిపోద్దంట. లేలగా ఆ సౌండ్ సున్నితంగా కోయిల పాటలాగా నీకు వినిపించేలాగా. నువ్వు బయటికి వెళ్తున్నావు అనుకో, బాత్రూంలోకి వెళ్తున్నావు, లేకపోతే వంటగదిలోకి వెళ్తున్నావు, పడగదిలోకి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో నీకు ఏమవ్వాలన్నమాట? అవి సున్నితంగా వినబడాలి నీకు. ఆ దేవుని యొక్క మాటలు సున్నితముగా వినబడాలి. అవి అలాగ అత్తుకుపోతాయి అన్నమాట. ఒక అమ్మాయిని అంబాజీపేటలో వాక్యాలు చెప్పమన్నప్పుడు ఒక అమ్మాయి వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్పేస్తే వాక్యం ఏంటో మర్చిపోయాను నేను. మీకా 2:16 అంటుందంట. మేకాలో లేదు పుట్టినరోజు వాక్యము. అదేంటమ్మా మేక అంటేనేమో కనపడుతుందంట. రోజు తుడుచుకుంటుందంట హాస్పిటల్లోనూ. తుడుచుకునే అమ్మాయి అనమాట. అమ్మాయి తుడుచుకునేటప్పుడు చేపల్లో ఉండే చేపలంటే ప్రార్థన గది జరిగేటప్పుడు అక్కడ రాసి ఉందన్నమాట, లోకా సువార్త 2:10 అని. ఆ ఒకటి బెదుగా మేక అనుకుని, లోక అనకుండా మేక అనుకుని 2:10 అని చెప్తుందనమాట అమ్మాయి. ఏంటి ఎక్కడ చదివావు నువ్వు? మేకాలో ఎక్కడ చదివావు అని అడిగితే, నేను ఎక్కడ చదువుతానండి బాబు, రోజు చదువుకుంటా వాక్యం చదువుతున్నానండి అన్నదట. చూసారా, రోజు తుడుస్తూ చదువుకున్న వాక్యాలు అలా కంఠస్థ పెట్టి అప్పుడు ప్రైజులు పొందిందంట ఆ పిల్ల. ఎందుకని? శ్రద్ధాశక్తులు. ఈ కుమారులకు అభ్యసింప చేసేటప్పుడు ఏముండాలని చెప్పారు? శ్రద్ధాశక్తులు. శ్రద్ధతో నా వాక్యములు, శ్రద్ధతో నా కట్టడలు, నా ఆజ్ఞలు మీరు ఏం చేయాలంటే అనుసరించాలని. మరి మన పిల్లలకి ఎప్పుడైతే చెప్పామో అప్పుడు దేవుని యొక్క వాక్యం వాళ్ళ యొక్క హృదయంలోకి నాటుకుంటుంది అనమాట. నాటుకోవడం అంటే ఏంటి? టచ్ అవుతుంది అనమాట. టచ్ అవ్వడం అంటే ఏంటి? అత్తుకోవడమే టచ్ అవ్వడం అంటే. నాటుకోవడం అంటే ఇదని చెప్తున్నాను. ఒక మొక్కని, ఒక విత్తనాన్ని మనం ఏం చేస్తామండి? పైన వేసేస్తే మొలిసేస్తుందండి. అది కొంచెం నేలని ఏం చేయాలి? కొంచెం శ్రమ పడాలి. శ్రమ పడితే కొంచెం గుంట అవుతుంది. ఆ గుంటలో ఒక విత్తనాన్ని పెట్టి మట్టిని మళ్ళా చేస్తే అప్పుడు ఏమవుతుంది అనమాట అండి? అది పైన ఉంటే కనుక అది మొక్క రాదండి. వస్తే రావచ్చు, అది భూమిలోకి వెళ్ళదు, చచ్చిపోతుంది కొంతకాలానికి. అది నాటుకుని వృక్షం, మహావృక్షం అవ్వాలంటే నాటుకోవాలంటే గుండె లోతుల్లోకి వెళ్ళాలి. మనం చెప్పే మాటలు ఎక్కడికి వెళ్ళాలి? గుండె లోతులలోనికి వెళితే కనుక అది నాటుకున్నట్టు అర్థం. నాటుకుంటే కనుక వాడు దాన్ని విడిచిపెట్టడు. ఆ కురగాడు కానీ ఆ పిల్ల కానీ విడిచిపెట్టడని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక 4 రకాలైనటువంటి వాటిని గూర్చి మాట్లాడుతూనే ఉండాలి. మనం బాలుడైనప్పుడు వాటిని గురించి మనం చెప్తూనే ఉండాలి. బాలుడికే కాదండి, దేవుని వాక్యం తెలియనటువంటి వారందరికీ కూడా అలా చెప్తూనే ఉండాలి. అలా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పాలి. లోపలికి వచ్చినప్పుడు మా పెద్ద బాబు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉన్నాడంటే ఏ విషయం కూడా మరోటి రాదండి. మేము పెద్దోళ్ళమే, మాకు కూడా చెప్తూ ఉంటాడు. మాకు కూడా చెప్తాడు. వాక్యమే ఉంటుంది వాడి నోట్లోని, వాక్యమే చెప్తూ ఉంటాడు. కనుక వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి వాక్యమే చెప్తూ ఉంటాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ నాన్నలో నుంచి వచ్చింది. వాడు అందరికీ కూడా చెప్పగలరు. మా పిల్లలు కూడా అలాగే చెప్తూ ఉంటారు. కనుక ఏంటంటే మొట్టమొదటి నాటుకోవలసినటువంటి విధానం అన్నమాట అండి ఇది. నాటుకుంటే కనుక మహావృక్షం అవుతుందని అర్థం చేసుకోవాలి. కనుక మాట్లాడవలెను. ఇంకోటి తర్వాత సూచనగా వాటిని చేతికి అంటే ఏంటి? సూచనగా అంటే ఏంటి? ఒక వాక్యాన్ని చేతికి కట్టుకోవాలంట. అది కూడా ఒక విపరీతమైనటువంటి మాట్లాడినారు చాలామంది. గుండెల్లో ఉండాలి కానీ చేతికి కట్టుకుంటే వచ్చేసిందా? విమర్శించే వాళ్ళు ఇప్పుడు ఉంటారు. వాళ్ళ వైపు మనం చూడవద్దు. చేతికి కట్టుకోవాలంటే అర్థం ఏంటి? ఇలా చూసేసరికి వాక్యం జ్ఞాపకం చేయాలన్నమాట. బాస్కింగా కట్టుకోవాలంట. అది ఎవరి కోసం? నేను కట్టుకుంటే నీ కోసం, నువ్వు కట్టుకుంటే నా కోసం. మరి నా బాస్కు నాకు కనపడదు కదా. బాస్కం అంటే ఏంటి? నొసల మీద ఉంటుంది. అది వాక్యాన్ని ఇక్కడ కట్టుకున్నాను అనుకో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడని పెద్ద రాసుకుని నేను ఇక్కడ కట్టుకున్నాను అనుకో, అది నా కోసమా? అందరి కోసమును, చూసిన వాళ్ళందరి కోసం కూడా. అలాగే మరి నేను కట్టుకుంటే మీకు, మీరు కట్టుకుంటే నాకు. ఈ చేతికి కట్టుకునేది ఏంటి? నీకే కనిపిస్తూ ఉంటుంది. చేతికి కట్టుకు అంటే వాక్యం నీ ఒళ్ళంతా ఉండాలి, నీ ఇల్లంతా ఉండాలి. అప్పుడు అవన్నీ కూడా మనకు కంఠోపాఠంగా వచ్చేస్తాయి. చొప్పున ఒకవేళ ఎక్కడైనా తప్పుడు దోవలోకి అడుగు వెళ్తుంది అనుకో,
అప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందన్నమాట, మనల్ని దారిలో పెడతా ఉంటుంది. దారిలో పెడతా ఉంటుంది. అది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. 8వ, అవి నీ కన్నుల నడుమ బాస్కమ్మ వలె ఉండవలెను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. గౌనులు అంటే ఏంటి? తొడుక్కుని గౌన్లా ఏమో, ఒకవేళ గౌను మీద కూడా రాసుకుంటారేమో మరి. అలాగా గౌన్ అంటే గవిడి, గుమ్మం, గడప, ద్వారబంధం. ద్వారబంధం గౌనులు అంటే ద్వారబంధం, ద్వారం అన్నమాట అండి. ద్వారముల మీద రాయబడితే ఇంటికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఏమని రాసుకుంటామండి? యెహోవా ఈ గృహమునకు అధిపతి అని రాసుకుంటాం కదా మనము. అలా చూడగానే వాక్యం, చాలామంది ఏం చేస్తారో తెలుసండి, వాక్యం రాసుకుంటేనేనా, యేసుప్రభు బొమ్మ పెట్టుకుంటేనేనా క్రైస్తవులు మీరు, లేకపోతే కాదా అని అడుగుతారు. పెట్టుకున్నామంటే అనేక మంది చూస్తారు, ఓహో ఇది దేవుని గృహము, దేవుని బిడ్డలు నివాసం చేసే గృహం అని ఒక రకమైనటువంటి ఆనవాలన్నమాట. కనుక ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చారంటే, ఈ యొక్క అధ్యాయం అంతా కూడా చదివితే కనుక మరి 11, 14 వచనము, 15 వచనం కూడా చాలా ముఖ్యమైనటువంటి వచనాలు, చదవక్కర్లేదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి 9వ వచనంలో ఏమన్నదో ఒకసారి చూడండి. 9లో ఇదే ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నది 9వ వచనంలో. 8వ వచనం, 9వ వచనం కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. నీ ఇంటి ద్వారబంధముల మీద గౌనుల మీద వాటిని వ్రాయవలెను. 10 నీ దేవుడిని యెహోవా నీ పితరుని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి ప్రవేశపెట్టి, ఇప్పుడు ఏం చేస్తున్నారటండి, దేవుడు ఆ యొక్క దేశంలో ప్రవేశపెట్టి, అంటే వాళ్ళకేమో వాగ్దాన దేశము, పాలతేనెలు ప్రవహించే కనాను దేశము. మనకేమో ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, మనము పరమ కానానికి వెళుతున్నాం. అక్కడ మనకేమున్నాయి, మన కోసం సిద్ధపరచబడినటువంటి గృహాలు ఉన్నాయి. నీ భక్తి స్టేజ్ని బట్టి, నా భక్తి స్టేజ్ని బట్టి మనకు అక్కడ గృహాలు ఉన్నాయి, గృహాలు కట్టబడి ఉన్నాయని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇంకా మనకి ప్రమాణం బట్టి నిన్ను ఆ దేశం ప్రవేశపెట్టి నీకేమిస్తాడు తెలుసా, నీవు కట్టని, ఎవరు, నువ్వు దేవుని బిడ్డలు అయ్యావు కాబట్టి దేవుడి లోకంలో అధికారం ఇచ్చేస్తాడు, దెయ్యాల మీద రోగాల మీదను. అలా కాకుండా నువ్వు అక్కడికి వెళ్ళేసరికి నీకు ఏమి సిద్ధం చేశాడంటే, కట్టని గొప్పవగు మంచి పురములు. పురం అంటే ఏంటి? పట్టణాలు. పురం అంటే ఏంటండి? రామచంద్రపురము. ఇంకేంటి పురాలు ఉన్నాయి చాలాను, అమలాపురము, అలాగే వరాలు కూడా, రాజమహేంద్రవరము, రాయవరము, వరము పురము, వరము పురము, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. కొండలు, అన్నవరము, చాలా గన్నవరం, అన్నవరం, ఇవన్నీ కూడా వరాలు, పురాలు. పురము అంటే ఏంటనమాట, పట్టణము అని అర్థం చేసుకోవాలి. మొన్న మీకు ఒక మాట చెప్పాను, గురి కలిగిన వారమై ఉండాలని. ఎవరికి జ్ఞాపకం ఉంది? మొన్న గురి కలిగిన వాడనే పరిగెత్తుతున్నానని చెప్పినటువంటి మాట ఎవరికి గుర్తులేదు. గురి తర్వాత చెప్పాను, గిరి తర్వాత చెప్పాను, పురి తర్వాత చెప్పాను, సిరి. అంటే ఎవరమైనా సరే ఏలియా స్థానంలో నువ్వు ఉంటే ఇవన్నీ అనుభవిస్తావట. భక్తుల యొక్క స్థానంలో నువ్వు ఉంటే, నేను ఉంటే కనుక ఇవన్నీ అనుభవిస్తామట. అంటే ఏంటి? గురి కలిగి నువ్వు దేవుని దగ్గరికి వస్తే కనుక, గురి కలిగి ప్రార్థన చేసుకుంటే, గురి కలిగి వాక్యం చదువుకుంటే, గురి కలిగి నువ్వేం చేసినప్పటికీ కూడా నీకేం కలుగుతుందో తెలుసా? గిరి ఎక్కుతావంట. గిరంటే పర్వతము. చెప్పండి, గిరంటే పర్వతము, కొండ. నువ్వు గురి కలిగి ఇక్కడికి వచ్చావంటే దేవుని యొక్క పర్వతం ఎక్కుతావు నువ్వు. హోరేబు కొండ అన్నారు, అది దేవుని కొండ అని అర్థం. హోరేబు కొండ, సినాయి కొండ, అలా కొండలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ కొండ అనేటటువంటి దేవుని యొక్క సన్నిధి. కొండ ఏంటనమాట? అది దేవుని యొక్క సన్నిధి. ఇక్కడికి వస్తే గనక దేవుని సన్నిధికి ఎక్కావు నువ్వు. ఒక కొండ గురికెలిగి వచ్చావు నువ్వు, ఇంకేమి ఎక్కుతున్నావు ఇప్పుడు నువ్వు? సన్నిధి అనే కొండ ఎక్కుతున్నావు, గిరి కలుగుతున్నావు. ఆ గిరికి ఎక్కిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? పురి అవుతుంది అంటండి. ఆ గిరి మీద, పురి అంటే పట్టణము, కొండ మీద నుండి పట్టణము మరుగయ్యుండ నేరదు. గురి కలిగి వచ్చాము దేవుని సన్నిధికి, సన్నిధి అనేటటువంటి గిరి కొండ ఎక్కాము. ఆ కొండ మీద దేవుడు మనకి ఏం ఏర్పాటు చేస్తాడో? ఒక పట్టణాన్ని ఏర్పాటు చేస్తాడు. పురి అంటే పట్టణం అనమాట అండి. అందుకే ఇక్కడ మనం చూసాం, మంచి వగు గొప్ప వగు మంచి పురములను.
పురములంటే పట్టణములని జ్ఞాపకం చేసుకోవాలి, సిటీస్ అనమాట, టౌన్స్. కనుక ఈ యొక్క పురములు మంచివైనటువంటి పురములు. ఇప్పుడు నేను 4వది కూడా చూస్తాను చూడండి. గురి అన్నామా, ఎవరికైనా గుర్తుందా? మళ్ళీ ఇప్పుడే చెప్పాను కదా, గురికి వెళ్ళి వచ్చాము, గిరి అనే సన్నిధికి ఎక్కాము. 3వది అక్కడ పురి అనేటటువంటి పట్టణంకి ఎక్కాము. పట్టణం కట్టించేశాడు ఆయనే. మనం ఎప్పుడైతే సన్నిధికి వచ్చామో ఆయన ఆటోమేటిక్గా మనకు ఒక పట్టణాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ పట్టణం అంటే ఏంటంటే తెలుసా, అనేకమైనటువంటి ఆత్మలను మనకు ఒక పట్టణంగా ఇస్తాడు దేవుడు. అప్పుడేం కలుగుతుంది తెలుసా, సిరి కలుగుతుంది అటండి. సిరి అంటే ఏంటి చెప్పండి. సహాయం కూడా కాదండి, వచ్చేద్ది ఇంకా ధనము. దాన్నే లోకస్తులు ఏమంటారు, లక్ష్మి అంటారు, అవునా కదా? ధనాన్ని ధనలక్ష్మి. కనుక ధనము అనేటటువంటి మాట ఇది అర్థం చేసుకుందాం మనము. ఇంకోటి ఏంటి, సంపద, వెండి బంగారం, ఇదంతా ధనము ధాన్యం ఇదంతా కూడా ఏమై ఉంది, సిరి. సిరి సంపద, సిరి సంపదలు అంటారు. సిరి అందుకే అక్షర పద పొందికలు అనమాట అండి. దేవదాస్ అయ్య గారు మనకు రాసి ఇచ్చినటువంటివి మళ్ళీ జ్ఞాపకం చేసుకుని మీరు ఎవరికైనా చెప్పడానికి కూడా అవకాశం కలుగుతుంది. మనము ఈ యొక్క గురి కలిగి దేవుని సన్నిధికి వస్తే గనక, లక్ష్యం ఉంచి, గురి అంటే ఏంటి, లక్ష్యం ఉంచి దేవుని సన్నిధికి వస్తే గిరి అనేటటువంటి సన్నిధి కొండను ఎక్కిస్తాడు తండ్రి. అలా సన్నిధికి ఎప్పుడైతే ఎక్కమో సన్నిధిలో నిధులు ఉన్నాయి, అది మహాపట్టణంగా మారుతుంది. అది ఆ పట్టణంలో ఏమున్నాయంటే సిరి సంపదలు ఉన్నాయి. ఇది మనకి గురి అనేటటువంటి దాని గురించి చెప్పుకున్నటువంటి మాటలు. పురం అంటే అదనమాట, పట్టణము అని. ఎలాంటివి గొప్ప కట్టనటువంటి గొప్పవగు మంచి పురములను. తర్వాత 11వ వచనం, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, పట్టణాలు ఇస్తాడట. ఆ పట్టణాల్లో ఏముండాలటండి, ఇళ్ళు ఉంటాయటండి. ధనధాన్యములతో నింపబడినటువంటి గృహాలు, మామూలు గృహాలు కాదు, వట్టి గృహాలు కాదు, నువ్వు సంపాదించి పెట్టినటువంటి ధనరాశులతో, వెండి బంగారాలతో దేవుడు నింపినటువంటి ఆ యొక్క గృహాలను కూడా దేవునికి ఇస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుని పిల్లలు అయినప్పుడు నీకు ఇవన్నీ కూడా సంపాదించి పెట్టేటువంటి తండ్రి, నీ తండ్రి నా తండ్రి కూడా. ఈ లోకపు తండ్రి ఒకవేళ ఏమైనా సంపాదించి పెడతాడు పెట్ట సంగతి, కానీ నువ్వు నమ్ముకున్నావు కాబట్టి కంపల్సరిగా దేవుడు మాత్రం మనకి అన్నీ ఇస్తాడనేటువంటి ఉద్దేశాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఎండ్లను. తర్వాత నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను. నువ్వు తవ్వుకోవాల్సిన పని లేదు, నువ్వు కష్టపడవలసిన పని లేదు. తవ్వకపోయినను త్రవ్వబడిన బావులు. బావులు అంటే ఏంటి, నూతులు. బావులు అంటే ఏంటండి, నూతులు. నువ్వు తవ్వక్కలేదండి దాన్ని. తవ్వడం అంటే ఎంత ప్రయాస అండి. ఇదివరకు తవ్వుకునేవాళ్ళం, నూతులు తవ్వుకునేవాళ్ళం, మరి తవ్వుకునేవాళ్ళం అంటే నేనే తవ్వలేదు. అప్పుడు బావులు తవ్వేవారు, వరల నూతులు ఉండేవన్నమాట. లేకపోతే సిమెంట్తో కట్టినటువంటి బావులు కూడా ఉండేవి, అందులోంచి తోడుకునేటటువంటి వాళ్ళం నీరు. బావి అంటే నీరుండేటటువంటి చోటు అని అర్థం. ఇలా తవ్వక్కర్లేకుండా నువ్వు తోడుకోవడానికి వీలైనటువంటి బావులు నీకు దేవుడు ఇస్తున్నాడు. ఎందుకని, నువ్వు గురి కలిగి ఇక్కడికి వచ్చావు కాబట్టి, నీవు ఒక పర్వతం ఎక్కావు కాబట్టి, అక్కడ నీకు ఒక పురం ఉంది కాబట్టి, ఆ పురంలో నీకు ఇలాంటి ధనధాన్యములతో నింపబడినటువంటి గృహాన్ని నీకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. అది అర్థం చేసుకోవాల్సినటువంటి వారు మనం. దేవుని సేవకుల నిమిత్తము మనం ఒకసారి ఆలోచన చేస్తే కనుక, వాళ్ళ ఇంటి దగ్గర ఏసేపు గారు అని ఊరు, రాలే ఏసేపు పాస్టర్ గారు, చెద్దన్నం తినేసేసి బయలుదేరేవారంట ఆయన. ఎందుకని, ఎక్కడ దొరుకుతుందో లేదో తెలియదు, అవునా కదా? ఎవరైనా తాగమంటారో లేదో, తినమంటారో లేదో, అందరూ తినమంటారా, అందరూ తాగమంటారా? ప్రార్థన చేశాక ఎల్లురండి అయ్యా, మరణా తాగండి అయ్యా అంటారు. రూపాయి కూడా చేతిలో పెట్టరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. టీ తాగండి అని కానీ మంచులు తాగండి అని కూడా అనేటువంటి వాళ్ళు కూడా ఉండరు. అందుకని చెప్పి ఇంటి దగ్గరే కడుపు నిండా చెద్దన్నం తినేసి అప్పుడు బయలుదేరి వస్తానమ్మా నేనని ఊరైనా. అందుకని ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, సాయంకాలం వరకు కూడా వారు సేవ చేసుకుని వారు వచ్చేస్తూ ఉండేవారు. అయితే దేవుడు ఇప్పుడైతే కనుక ఎవరన్నా సేవకులు వస్తుంటే చక్కగా వారికి ఏదో ఒకటి ఇస్తున్నారు, ఆ టైంకి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తున్నారు తప్ప మరి ఒట్టినే పంపించేవాటి వారు మాత్రము లేరు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, తవ్వని బావులను నీకు ఇస్తున్నాడు దేవుడు.
ఎప్పుడైనా ఆలోచన చేసావా? తవ్వను నువ్వు కష్టపడకుండా ఇచ్చేట నీళ్ళు అనమాట అండి అది. నువ్వు రూతమ్మ గారికి ఇచ్చారంట. ఎవరో రూతమ్మ గారు అంటే బైబిల్లో రూతమ్మ గారు. ఆ రూతమ్మ గారికి ఆ బోయజు దగ్గరికి వెళ్ళేసరికి, అమ్మ కుండల్లోనే పనివారు తోడేసి కుండల్లో దాచిపెట్టించిన నీళ్ళున్నాయి, నువ్వు తోడడానికి వెళ్ళక్కర్లేదు, తోడని నీరు నువ్వు తాగవచ్చు, ఇదిగో పేలాలు నువ్వు తినవచ్చు అని సిద్ధపరిచినటువంటి ఆహారం, సిద్ధపరిచినటువంటి జలాలు అక్కడ దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ బిడ్డను కోరుకున్నాడు దేవుడు, పట్టమహిషిని చేశాడు. నిన్ను కోరుకున్నాడు, పట్టమహిషి అయింది ఆవిడ. అలాగే మనము కూడా పట్టమహిషం అంటే పురి అన్నారు. పురి అంటే పురము, పురము అంటే పట్టణాలు. ఇక్కడ బావులు కూడా ఇచ్చారు. తర్వాత ఏముంది? నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు, తృప్తి పొందాక ఉండాలంటండి అసలైనటువంటి భక్తి. దేవునికి అన్నీ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఆహా ఎంత బాగా ఇచ్చావు తండ్రి అనేసి తిని అప్పుడు దేవుని స్తుతించవలసినటువంటి వారమైన, ప్రభు నువ్వు ఇచ్చినటువంటి నీరు నాయన, నువ్వు ఇచ్చిన వస్త్రం నాయన, నువ్వు ఇచ్చిన ఆహారం తండ్రి, నువ్వు ఇచ్చింది ప్రభు, ఏమిచ్చినా మనం తీర్చుకోగలుగుతాను తండ్రి అని మనము దేవునికి స్తుతులు చెల్లించవలసినటువంటి వారమైన. అలా కాకుండా నేను కష్టపడి వెళ్ళాను కాబట్టి వాళ్ళు ఇచ్చారు, నేను ఎంత ప్రార్థన చేశానో తెలుసా అందుకని వాళ్ళు ఇచ్చారు అనేటటువంటి మన మీద ఎప్పుడైతే పెట్టుకున్నామో దిగజారిపోయేటటువంటి పరిస్థితి. నా గొప్ప భక్తిని బట్టి, నా గొప్ప ప్రార్థన బట్టి వాళ్ళు నన్ను చేర్చుకున్నారు, వాళ్ళు నాకు ఇలాగ ఇచ్చారు అనేటటువంటి మాట మన దగ్గరికి రావడానికి వీలేదు. ప్రభువా నువ్వు గొప్పవాడవు కనుక నాకు ఈ గొప్ప కార్యాలన్నీ కూడా నా పట్ల చేస్తావు, అందుకు నేను ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను అనేటటువంటి మాట మనము చెప్పవలసినటువంటి వారమైన. ఇప్పుడు దేవుని పిల్లలము, దేవుని పిల్లలకి దేవుడు ఏమి ఇచ్చాడండి? కట్టనటువంటి ఇల్లులా, తవ్వని బావులా, నాటని తోటలా, ఎన్ని రకాలైనటువంటి అందుకే ఏమన్నాను 13వ వచనం చదువుసారి. నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. అది దేవుడు కోరుకునేటటువంటిది. ఆయన నామాన్ని మనం స్తుతించేటటువంటి గొప్ప కార్యము మన పట్ల జరిగటానికి ఇంకా ఎంతో సంతోషము, ఇంకా ఎన్నో 100 రెట్లు 100 రెట్లు మరి 1000 రెట్లు మనకి దేవుడు ఇస్తాడు, కలుగు చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. నీ పిల్లలం అవడానికి అధికారం ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు. ఆ అధికారము దెయ్యాల మీద, రోగాల మీద కూడా ఇచ్చావు. అయితే మేము దానిని తేలిగ్గా తీసుకుంటున్నాం తండ్రి. దాన్ని శక్తి పొందడానికి, పవర్ పొందడానికి ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాం కనుక మేము మరి వాడుకుంటూ మా పిల్లలకి వాటిని బోధిస్తూ, ప్రతి సమయంలో కూడా బిడ్డలకు బోధిస్తూ మేము ఆ పిల్లల్ని మీ కొరకు పెంచేటటువంటి పెట్టుబడిగా ఉండేటట్లుగా సహాయం చేసి మీరు మహిమ పొందమని మాతో ఉండి నడిపిస్తూ ఈ వాక్యవర్తమానాన్ని అందించిన యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.